హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకప్పుడు ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఇది డిస్కసింగ్ పాయింట్‌గా మారిపోయింది. ఎందుకంటే మొదటి నుంచి ఇందులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావుకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఊరటనిచ్చిందని కూడా చెప్తున్నారు. మరి ఇది ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు ప్రభాకర్ రావు ఏమన్నా ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి నుంచి కూడా ప్రభాకర్ రావు ఆయన పేరు వినపడడం మనం చూస్తున్నాం. అంటే ఆయన విదేశాల్లోకి వెళ్ళిపోవడం, ఆయన తీసుకురావడం అనేది కష్టంగా మారిపోవడం అన్నీ కూడా చూస్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆయన పట్ల ఒక తీర్పు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏం ఊరట ఇచ్చింది? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే ఆ బెయిల్ పిటిషన్ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఓకే. కొట్టేస్తే ముందస్తు బెయిల్ ఇవ్వాలి, పైగా ఇండియా రావడానికి వెసులుబాటు కల్పించాలి, పాస్పోర్ట్ను పునరుద్ధరించాలి, అరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఆయన అక్కడ నుంచి బేడీలు వేసి తీసుకొస్తారు కదా, అంటే హ్యాండ్ కప్స్ వేసి మొత్తం ట్రావెల్ అంతా అట్లా చేసే అవకాశం ఉంది అంటూ దాని నుంచి వెసులుబాటు ఇవ్వాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు ప్రభాకర్ రావు. ఓకే. ప్రభాకర్ రావు వెళ్ళినటువంటి ఈ కేసులో ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి ఒక చిన్న వెసులుబాటు ఇచ్చింది. ఆయన పాస్పోర్ట్ కూడా సస్పెన్షన్లో ఉంది. ఐ హోప్ యూ రిమెంబర్ ఇట్. సస్పెన్షన్లో ఉన్న పాస్పోర్ట్ని రివోక్ చేయండి. ఆ పాస్పోర్ట్ కేవలం భారత్కి ప్రయాణానికి మాత్రమే ఉపయోగపడేలాగా ఆయన మీద, అంటే ఇప్పుడు దాంతోపాటు ఆయన మీద ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. రెడ్ కార్నర్ నోటీస్ కూడా హోల్డ్లోకి వెళ్ళినట్టే దీంతో. అంటే సుప్రీంకోర్టు ఆయన రావడానికి వెసులుబాటు కల్పించడం అంటే ఆల్రెడీ రెడ్ కార్నర్ నోటీస్ని ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టినట్టే. అదే సందర్భంలో వచ్చే క్రమంలో ఆయన ఎక్కడ అరెస్ట్ చేయొద్దు అన్నారు. ఆ తర్వాత ఏమి నాట్ టు అరెస్ట్ అనలేదు, వచ్చే క్రమంలో ఆయన అరెస్ట్ చేయొద్దు అన్నారు. ఇక్కడ గమనించాల్సినట్టు ముఖ్య అంశం ఏంటంటే, ఈ వెసులుబాటు ద్వారా ఆయన ఇండియా రావడానికి మార్గం సుగమం అవుతుంది. అంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చే కంటే ఆయనంతటా ఆయన రావడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ ఆదేశాలు బేస్ చేసుకుని ఆలోచిస్తే ప్రస్తుతానికి ఆయనకి తాత్కాలిక పాస్పోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. పాస్పోర్ట్తో ఎవరు ఇవ్వాలి? విదేశాంగ శాఖ ఇవ్వాలి. విదేశాంగ శాఖ అక్కడ ఉన్నటువంటి కాన్సులేట్ కానీ హై కమిషన్ ద్వారా పాస్పోర్ట్ ఇష్యూ చేయాలి. పాస్పోర్ట్ ఇష్యూ చేసిన తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏంటి? ఆయన ట్రావెల్కి కావాల్సినటువంటి మార్గం సుగమం అవుతుంది. మార్గం సుగమైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 3 రోజుల్లో పోలీసుల దగ్గర అటెండ్ అవ్వాలి. పోలీసుల దగ్గర అటెండ్ అయ్యి తమ అభిప్రాయాలు చెప్పాలి అని చెప్పారు. ఇక్కడ ఆయన ఈ కేసులో తీవ్రత గురించి ఆలోచిస్తే, ఒకటి, ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే ప్రభాకర్ రావుని కాసిం రజ్వీతో పోల్చాడు. నిరంకుశ పాలనలో ఉన్నటువంటి కాసిం రజ్వీ ఎట్లానో ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభాకర్ రావు అట్లా, దానికి మరో రూపమే ప్రభాకర్ రావు అని కూడా చెప్పారు. దాంతోపాటు ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కేవలం సాక్ష్యాలను ధ్వంసం చేసిన కేసు మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు ప్రణీత్ రావుని A1గా పెట్టినటువంటి కేసులో తర్వాత కోర్టులో మెమో దాఖలు చేసి A1గా ప్రభాకర్ రావుని మార్చినటువంటి కేసు ఏదైతే ఉందో, ఈ కేసులో ఉన్నటువంటి మిగతా నిందితులు భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ, ప్రణీత్ రావు కానీ, వీళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ కేసులో మరొక ఛానల్ MD కానీ, వీళ్ళందరికీ చుట్టూ తిరుగుతున్నటువంటి కేసులో కేవలం ప్రభాకర్ రావుని సాక్ష్యాలు ధ్వంసం చేసినటువంటి కేసులో మాత్రమే A1. అసలు జరిగినటువంటి ప్రైమ్ క్రైమ్ ఏదైతే ఉందో టెలిఫోన్ ట్యాపింగ్, దాని మీద ఇంకో కేసు పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. అది క్లియర్. ఓకే. ఇక్కడ నుంచి మొత్తం ఈ క్రోనలాజికల్ ఆర్డర్ని ఆలోచిస్తే ప్రభాకర్ రావు దగ్గర మాత్రమే ఆగింది. ప్రభాకర్ రావు ఇండియా రావడం ద్వారా ఇంకొక అంశం గమనించాలి. ప్రభాకర్ రావు ఇండియా వచ్చిన తర్వాత KCR చుట్టూ వివాదాలు ఈ వివాదం తిరిగే అవకాశం ఉంది. ప్రభాకర్ రావుని ఇక్కడికి వస్తే ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసినటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి పర్సనల్ విషయాలు కూడా పెట్టుకున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రభాకర్ రావు టీం ఆధ్వర్యంలో జరిగినటువంటి మరొక క్రైమ్ గురించి కూడా కేసు బుక్ అయింది. అదేంటంటే, ప్రభాకర్ రావు టీంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఒక SP ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీంలో ఉన్నటువంటి కానిస్టేబుళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏదైతే వ్యక్తిగత సంభాషణలు విని కొంతమంది మహిళల్ని ట్యాప్ చేసి, కొంతమంది మహిళల్ని బ్లాక్మెయిల్ చేసి శారీరక అవసరాలు తీర్చుకునే విధంగా మాట్లాడారు, బెదిరించారు. అంటే కామ ఉద్దేశాలతోటి బెదిరించారు. అది
ఆ రకంగా జరిగి కొంతమంది మహిళలు సూసైడ్ చేసుకున్నారు అనేటువంటిది కూడా వార్తలు వచ్చినాయి. దీనికి సంబంధించిన కేసు కూడా బుక్ అయింది. ఈ మొత్తంలో ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఈ కేసులో ఉన్నటువంటి మరిన్ని కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరిన్ని కోణాలు బయటకు వచ్చే క్రమంలో ఇటువంటివి అనేక రకాల విషయాలు బయటకు వస్తాయి. అయితే ప్రణీత్ రావు ఆధ్వర్యంలో జరిగినటువంటి టెక్నికల్ ఏదైతే అబ్జర్వేషన్ ఉందో, టెక్నికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో, దాన్ని కూడా ఖచ్చితంగా దీని లోతుల్లోకి వెళ్ళేటట్టు అవకాశం ఉంది. ప్రభాకర్ రావుని కాసిం రజీవ్గా చెప్పినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇది మరో రూపం తీసుకునే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఇది ఇంతటితో కాకుండా కేసీఆర్తో పాటు మరికొంతమంది వ్యక్తుల పాత్ర పైన చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ దర్యాప్తు దిశగా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభాకర్ రావు అరెస్టు ఇవాళ ఆయన రావటం వరకు ఓకే, ఆయన వచ్చిన తర్వాత ఏ రకమైన తీసుకుంటుంది. రెండోది, ముందస్తు బెయిల్ పిటిషన్ని 5వ తారీఖు ఆగస్టు 5వ తారీఖు వాయిదా వేసింది. ఆగస్టు 5 లోపు ఏం జరగబోతుంది, ఆగస్టు 5 వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో నాట్ టు అరెస్ట్ అని ఉందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పని. ఓకే, అది ఎటు తీసుకుంటుంది, ఏడు తిరుగుతుంది అనేది కూడా చూడాలి. ఓకే సార్, మొదటి నుంచి కూడా మీరు ఇందాక అన్నారు కేసీఆర్ గారి చుట్టూ వీళ్ళ చుట్టూ కూడా తిరిగే అవకాశం ఉందని. అంటే మొదటి నుంచి కూడా ఇది అధికారుల అరెస్టులపైనే ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. సో స్టార్టింగ్ లో ఇది రైజ్ అయినప్పుడు కేటీఆర్ గారి చుట్టూ ఆయన పేరు ఎక్కువగా ఇందాక ఇంకో మాట చెప్పాను. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా జరిగినటువంటి వరుస నేరాల్లో భాగమే నేను ఇందాక చెప్పినటువంటి కానిస్టేబుళ్ళు మహిళల్ని బెదిరించి లైంగిక అవసరాలు తీర్చుకోవటం, ఆ లైంగిక అవసరాలు తీసుకునే క్రమంలో జరిగినటువంటి మానసిక వేదనకి ఆ మహిళలు కొంతమంది దాంట్లో సూసైడ్ వరకు వెళ్ళటం, అది కూడా ఒక కేసు బుక్ అయిందని చెప్పాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి చెప్పట్లేదు, కానీ పోలీస్ శాఖ కొంచెం దీన్ని దాపరికం పెడుతోంది. కానీ వాస్తవంగా ఇటువంటి అనేక అంటే కొంతమంది వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసి ఏదైతే కాల్ బెదిరింపులకు పాల్పడ్డారో దానికి సంబంధించినటువంటి చర్చలు, ఊహాగానాలు కూడా బయటకు వచ్చినటువంటి ఆ ఊహాగానాలు వాస్తవ రూపం దాల్చి నిజమైన కేసులు కూడా బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంలో ఎవరెవరు ఉన్నారు, భుజంగరావుకి అనుబంధంగా ఉన్న వాళ్ళు ఎవరు, తిరుపతన్నకు అనుబంధంగా ఉన్న వాళ్ళు ఎవరు, ప్రణీత్ రావుకి అనుబంధంగా ఉన్న వాళ్ళు ఎవరు, అసలు వీటన్నిటితో పాటు అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి భుజంగరావుతో పాటు ఎవరున్నారు అనేది ఖచ్చితంగా ఇదైతే ఒక విస్తృతమైనటువంటి సబ్జెక్టు. ప్రభాకర్ రావు రావటం ద్వారా మరింత జటిలమయ్యి మరింత దీనికి సంబంధించినటువంటి కేసు మరింత సంక్లిష్టంగా మారేటటువంటి అవసరం, ఆ సంక్లిష్టాన్ని ఓపెన్ చేయాల్సినటువంటి కీ ప్రభాకర్ రావు దగ్గరే ఉందని భావించాలి. సో ఇది ఒక కీలక పరిణామం ఈ కేసులో. ఖచ్చితంగా కీలక. మళ్ళీ పొలిటికల్ టర్న్ ఏమన్నా అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే మొదట్లో స్టార్టింగ్ లో చాలా మంది పేర్లు వినిపించాయి. అవును, అంటే దీన్ని ఒక దర్యాప్తు అయితే ఒక దశలో ఉంది. అయితే నేను ఇందాక చెప్పినట్లుగా ఒక క్రైమ్ అంటే ఫోన్ ట్యాపింగ్ అనే ఒక క్రైమ్ చుట్టూ తిరుగుతున్నటువంటి వరుస నేరాలకి సంబంధించిన అంశం పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.